నేను ఈరోజు కింద ఏడో అధ్యాయం మొదటి స్కందం 7వ అధ్యాయం దండనంలో అర్జునుడు అశ్వత్థామను బంధించుకుని ద్రౌపది వరకు తీసుకురావడం వరకు మనం చర్చించాం. అది 42వ శ్లోకం వరకు. 42వ శ్లోకంలో మళ్ళీ మరోసారి తాత్పర్యం చదువుతాను. సోత గోస్వామి పలికెను, అంతర్ పశువు వలె తాళ్లతో కట్టివేయబడి తీవ్రమగు అపకీర్తికర హత్యాకార్యం అనుభవించిన కారణమున మౌనమును దాల్చియున్న అశ్వత్థామను ద్రౌపది కాంచెను. చక్కని నడవడిక, సహజంగా మంచితనం కలిగిన ఆమె తన స్త్రీ స్వభావంతో బ్రాహ్మణుడనడి భావనలో అతడికి నమస్సులు అర్పించను. అది అర్జునుడు అశ్వత్థామని బంధించి తీసుకొని వచ్చాడు. దానికి ముందే కృష్ణుడు అశ్వత్థామని చంపమని ఎంకరేజ్మెంట్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు చంపి తీసుకొస్తానని చెప్పావు, కానీ బతుకుంటాను అని తీసుకొస్తానని చెప్పి ప్రతిజ్ఞ కాదు. అర్జునుడు నువ్వు చంపు అని చెప్పి. అయినప్పటికీ అర్జునుడు సంహరించకుండా అశ్వత్థామని తీసుకొని ముందుకు వస్తాడు, ద్రౌపది దగ్గర తీసుకొస్తాడు. ద్రౌపది అశ్వత్థామని చూడగానే తన స్త్రీ స్వభావం, స్త్రీ యొక్క మనస్తత్వం చాలా కోమలంగా ఉండడం చేత ఆయన ఆల్రెడీ తను చేస్తున్న తప్పుకి ఆయన చాలా విచారవదనంతో ఉన్నాడు, తలదించుకొని సిగ్గుపడుతున్నట్టుగా. అయినప్పటికీ ఇలా బంధించడం చూసి ఆయన వెంటనే ఆమె ఏం చేసింది, బ్రాహ్మణుడుగా ఒక స్త్రీ బ్రాహ్మణ్కి గౌరవించడం అది సాంప్రదాయం కాబట్టి ఆమె నమస్కారం చేసింది. చేసి దాని తర్వాత నుంచి మనం ఇప్పుడు చూద్దాం. ఉవాచ చాస హంతస్య బద్దనాయనం సతి ముచ్యతామేష బ్రాహ్మణో నితరాం గురువు. అశ్వత్థామ ఈ విధంగా తాళ్లతో బంధించబడి ఉంటే ఆమె నిగ్రహించలేకపోయాను. ఆమె ఈ విధంగా బ్రాహ్మణుడైన అశ్వత్థామని చూడడంలో నిగ్రహించలేకపోయింది. ఎందుకని? సాధ్వి అయిన ఆమె వెంటనే మన గురువైన బ్రాహ్మణుడు కావున ఇల్ని విడుదల చేయడం జరిగింది. వెంటనే విడిపించడం చెప్పింది. ఎందుకు? తన గురువు అయిన మన గురువు కాబట్టి గురువు మనం బంధించడానికి లేదు అని చెప్పి ఆయన ఆమె వెంటనే అశ్వత్థామ కాళ్ళ నుంచి బంధించుకొని విడుదల చేయమని, ఆ బంధం విప్పమని ఆజ్ఞాపించింది. ఎందుకు, ఏ విధంగా అన్నది మనం ఈ 3 శ్లోకాలు మనం చేసుకుంటాం. సరహస్యో ధనుర్వేద సంయమ అస్త్రఘామశ్చ భవతా శిక్షతో యదనుగ్రహాత్. సారహస్యం అన్ని రకాల రహస్యాలు. హిందీలో ధనుర్వేదం అర్జునుడితో చెప్తుంది అన్నమాట. నువ్వు నేర్చుకున్న ఈ ధనుర్విద్య యొక్క అన్ని రహస్యాలను కూడా నువ్వు ఆయన నుంచి నేర్చుకున్నావు. ద్రోణాచార్యుని కరుణ చేతనే మీరు ధనుర్విద్యను, పరమ గోప్యమైనటువంటి అస్త్ర ఉపసంహరణ విద్యను నేర్చుకున్నారు. ఎంత ద్రోణాచార్యుని యొక్క కృప వల్ల మీరు నేర్చుకున్నారు, ఆయన కృప వల్ల మీరు నేర్చుకున్నారు. ఈరోజు ఆ బ్రహ్మాస్త్రాన్ని మీరు విడుదల చేసిన ఆయన దాన్ని తొలగించగలిగారు, ఆయన బంధించగలిగారు, యుద్ధంలో గెలవగలిగారు. ఇవన్నీ కూడా ఇదన్నిటి వెనకాతల గురువు గారి ద్రోణాచార్యుని యొక్క హస్తం ఉంది అని ద్రోణాచార్యుని యొక్క రోల్, అంటే ఆయన పాత్ర ఏంటన్నది ఆమె గుర్తు చేస్తుంది అర్జున్కే కాదు, ఇక్కడ మొత్తం అందరికి. అంటే అర్జున్ ధనుర్విద్య, మిగతా వాళ్ళకి ఇదంతా యాక్చువల్ మెయిన్ గా అర్జున్ కోసం చెప్తుంది. ఇది నెక్స్ట్ చెప్తారు.
సా ఏష భగవాన్ ద్రోణః ప్రజారూపేణ వర్తతే తస్యాత్మనోర్థం పత్నాస్తే నాన్వఘాద్వీరసు కృపి నాన్వఘాద్వీరసు రసు కృపి అంటే అతడు సా అంటే అతడు ఏష భగవాన్ ద్రోణ ఆ ద్రోణుడు ప్రజారూపేణ వర్తితే ప్రజ అంటే ఇక్కడ సంతానం అని అర్థం ప్రజ అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా ప్రభుపాల్ వారు ఏం రాశారంటే ప్రజారూపేణ కదా తనయుడు నా స్వభావ రూపణ సంతానం అని అర్థం అందుకనే ప్రజలు అన్న అర్థం ఏంటంటే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ సంతానంతో సమానం అందుకని ప్రభుపాద వారు చాలాసార్లు ఈ జంతువులను ఎందుకు వస్తారంటే ప్రజ అంటే మనుషులు ఒక్కటే కాదు జంతువులు కూడా వస్తాయి ఒక కొడుకు మగవాడైనంత మాత్రాన లేదంటే తెలివి తక్కువ వాడైనంత మాత్రాన నాకు మానసిక వికలాంగుడు అయినంత మాత్రాన ఆయన సంహరించే అధికారము ఎవరికి లేదు దాన్ని ఎవరు ఏ తండ్రి కూడా ప్రోత్సహించడు అలాంటిది ఈ రోజు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి ఇది తప్పుడు సంస్కృతి అని చెప్పి ప్రభుత్వాలు చాలా కఠినంగా ఖండిస్తూ ఉంటారు జంతువుల్ని ఇక్కడ ప్రజ అనేది ఒక మనిషికి ఒక్కటే వర్తించింది ప్రజ అంటే ఆ రాజ్యంలోని ప్రతి ఒక్క జీవి కూడా సంతానంతో సమానం మన సంతానాలు కొన్నిసార్లు కొంతమందికి వికలాంగులు పుడతారు మానసిక వికలాంగులు శారీరక వికలాంగులు పుడతారు మానసిక వికలాంగులు పుడతారు మానసిక వికలాంగులు అంటే వాళ్ళకి ఏం చేస్తారో తెలియదు కదా మరి వాళ్ళు మనం వదిలేస్తామా లేదంటే వాళ్ళు మనం సంహరిస్తామా లేదంటే వాళ్ళని ఏం చేయాలి వాళ్ళు కూడా మనం ఎంత వీళ్ళకంటే ఎక్కువ జాగ్రత్త మిగతా వాళ్ళకంటే ఎక్కువ జాగ్రత్త మరి అటువంటప్పుడు ఈ మూగజీవులు వాళ్ళు కూడా మానసిక వికలాంగులు లాంటి వాళ్ళే జంతువులు వాటికి మనంత తెలివితేటలు లేవు వాటికి మళ్ళా పని చేయదు మనం ఆలోచించలేదు మరి వాళ్ళని మనం ఎందుకు చంపుతున్నాం అలా చంపడానికి లేదు అంటే ఇక్కడ ప్రజారూపేణ వర్తితే అంటే తండ్రి కొడుకు లోపల జీవిస్తూ ఉంటాడు అందుకనే భార్య తర్వాత కొడుకు సంరక్షణలోకి వస్తారు ఎందుకంటే కొడుకు ఎప్పుడైతే సంరక్షణలోకి వచ్చిందో ఆమె భర్త సంరక్షణలో ఎంత రక్షణ భావాన్ని పొందుతుంది అంత రక్షణ భావాన్ని కొడుకు సంరక్షణ కూడా పొందుతుంది ఆమె కొడుకు ద్వారా తల్లి భార్య తన భర్తను చూసుకుంటుంటారు అందుకనే భర్త యొక్క ప్రతిరూపం కొడుకు అంటారు ఆ కొడుకుల్లో ఎంత ఎక్కువ మంది ఉంటే పెద్ద కొడుకు చూసుకుంటారు అందుకని తండ్రి వాడు పెద్ద కుమారుడు అంటారు ఈ విధంగా అంటే ఇక్కడ ఆయన ఎవరు ద్రోణాచార్యుడు ఇంకా బతికే ఉన్నాడు ఏ విధంగా అంటే తన కొడుకు యొక్క రూపంలో అంచేత ఇప్పుడు మీరు ఈ ఆయన ద్రోణాచార్య కుమారుడైన అశ్వత్థామని మీరు కించపరచడం ద్వారా అవమానపరచడం ద్వారా మీరు గురువు గారిని అవమానపరుస్తున్నట్టే అంటే అదే చెప్తున్నా అతడు ఇంకనూ తన పుట్టిన రూపమున నిశ్చయంగా నిలిచేయి ఉన్నాడు పుత్రుని కలిగి ఉన్న కారణం అతని భార్యని కుట్టి అతనితో భర్తతో సహగమనం చేయలేదు అని ఆమె కృపి భార్య కూడా పుత్రుల్లో భర్తను చూసుకుంటుంది కాబట్టి ఆ సతీ సహగమనం చేయలేదు పూర్వ సతీ సహగమనం అన్నది ఏంటంటే అది స్వేచ్ఛాపూరితమైనది అంతే తప్ప బలవంతం కాదు దాని తర్వాత బలవంతం అయిపోవడం చేత బలవంతం ఎందుకు అయిపోయిందంటే ఎవరు పోషిస్తారో ఆమెని జీవితాంతం అని చెప్పి బలవంతం తోసేసావు ఆ తర్వాత దాన్ని రామానంద ఏం పేరు రామ్మోహన్ రాజామోహన్ ఏదో ఉంది ఏంటంటే లాలా లజపత్ రాయ్ రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళందరూ దాన్ని తర్వాత వ్యతిరేకించారు
అసలు అయితే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే మొత్తం వేదాలనే అసహించుకునేట్టు చేశారు. అది తప్పు. వేదాలను ఎక్కడ కూడా బలవంతం చేయమని చెప్పలేదు. అలాగనుకుంటే బలవంతాన్ని అయితే ఇప్పుడు పాండురావు చనిపోతే కుంతిదేవి కూడా వెళ్ళిపోవాలి, మాద్రి వెళ్ళిపోవాలి. ఇద్దరు అగ్ని ప్రవేశం చేయాలి. అలా చూసుకుంటే అలా కాదు. వాళ్ళిద్దరు కూడా ఇద్దరు నేను వెళ్ళిపోతుంది, ఇద్దరికి విరహ భావంలో నేను బతకలేని చెప్పి ఇద్దరు బాధపడుతుంటారు. కానీ పిల్లలు కూడా ఉన్నారు. పిల్లల కోసం మన ఇద్దరు ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పి వాళ్ళిద్దరిలో ఆ మాదిరిని వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. అది ఆ ఒప్పందంకి వస్తారు. ఆ తర్వాత విషయం వచ్చేది ఇది తప్పనిసరి కాదు. అందుకనే ఎందుకని కృపి అశ్వత్థామలో తన భర్తను చూసుకుంటుంది కాబట్టి భర్త ఉన్నాడు ఇంకా ఉన్నాడు అన్న భావంతో ఆమె సత్యసాగరం చేయకుండా జీవిస్తుంది. ఆ విధంగా చూసుకున్నా సరే ఆయన ద్రోణాచార్యుడితో సమానం, గురువుతో సమానం. సో ఫస్ట్ ఆమె చెప్పింది చూడండి. ఇప్పుడు కూడా మనం ఇంతకు ముందు కూడా ఇది నేర్చుకున్నాం. సేమ్ ఏ విధంగా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాలండి అదే దాన్ని ఇక్కడ కూడా చేస్తుంది. ఫస్ట్ ఆమె ఏం చేసింది, ఆయనకు గొప్ప వల్ల మీరు ధనుర్విద్య నేర్చుకున్నారు అని చెప్పి ఆయన గొప్పతనం అని చెప్పింది. తర్వాత ఎందుకు ఆమె నిర్బంధించద్దంటే చెప్తుంది. తర్వాత ఉదాహరణ దానికి సాక్ష్యం ఏంటి, కృపి ఇంకా సత్యసాగరం చేయలేదంటే ఆమె కూడా కొడుకులో తన భర్తను చూసుకుంటుంది. అంటే తన కృపికి అశ్వత్థాముడే భర్త రూపం అంచేత ఆ విధంగా చూసుకుంటుంది. అంటే ఆమె దృష్టిలో ఆయన భర్త ఉన్నాడు. అంచేత మనం ఆమె యొక్క భావాన్ని మనం వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే ఆమె సాధ్వి కాబట్టి ఆమె భావించింది అంటే మనం కూడా ఆ విధంగానే ఆయన్ని గౌరవించాలి. అంచేత గురువుగా ఆయన్ని మనం గౌరవించాలి అని చెప్పి ఆమె కారణం ఇచ్చింది. మరి ఇప్పుడు తర్వాత ఏంటి, తర్వాత ఇంకా కారణం చెప్తుంది. తద్ధర్మజ్ఞ మహాభాగ భగవద్గౌరవం కులం రుజితం నార్హతి ప్రాప్తుం పూజ్యం వందమభీక్షణః ఓ ధర్మజ్ఞుడు అయిన మహాభాగ. ఇక్కడ ఎవరు చెప్పండి, ఇది ఇప్పుడు ఎవరికంటే ధర్మరాజు చెప్తుంది. ఇంతవరకు ఇది అందరికీ చెప్పింది. ఫస్ట్ అర్జునుడు తీసుకొచ్చాడు కాబట్టి అర్జునుడు బంధించాడు కాబట్టి అర్జున్నే విడుదల చేయమని చెప్పింది, ఇప్పేయమని చెప్పింది. చెప్పినప్పుడు ఎందుకు అన్నది ఆయనకి గవర్నమెంట్కి ఇప్పుడు తన యొక్క పిటిషన్, తన విన్నపాన్ని ఇప్పుడు అందరికీ రాజు లాంటి వాడైనా ధర్మరాజు చెప్తుంది. ఓ ధర్మగ్రీవన మహాభాగా, సదా పూజ్యులను వంద్యులను అగు గౌరవ కుటుంబం వారికి దుఃఖమును కలిగించడం నీకు తగదు. అటువంటి పూజింపబడే వారికి, అంటే ఎవరు, నీ గురువు లాంటి వాడు గురువుని పూజించాడు కాబట్టి పూజింపని వాడు వందనాలు అర్పించవలసిన వాళ్ళకి దుఃఖం కలిగించడం నీలాంటి వాడికి తగ్గదు. నువ్వు ధర్మజ్ఞుడివి, నువ్వు ఎప్పుడు కూడా అటువంటి సంకల్పం చెయ్యవు. ఆ నమ్మకంతో నేను నీకు ఈ విన్నపం చేస్తున్నాను. అంచేత ఆలోచించు అన్న భావంతో చెప్తుంది. ఏమిటా విన్నపం? మారోదీదస్య జనని గౌతమి పతి దేవత రోదమ్య సుముఖీ ముహు. ఓ నాథ, నా వలనే ద్రోణాచార్యుని భార్య కూడా దుఃఖించినట్లు చేయకము. ఇప్పుడు ఇక్కడ చాలా, అంటే ఆమె చాలా అర్థాలు ఉన్నాయి.
ఒకటి ఏమంటుంది, ఆయన గురువు లాంటి వాడు కాబట్టి కృపి ఆయన్ని తన భర్తగా చూసుకుంది. భర్త అన్న భావన తన పుత్రుల భర్తను చూసుకుంటుంది కాబట్టి ఆమె భావన మనం గౌరవించినట్లయితే మనం ఆయన కూడా గురువుగా చూసుకోవాలి. అటువంటి గురువుకి మనం వధించకూడదు, దండించకూడదు. ఒకటి. రెండోది, పరమసాధ్యమైన అటువంటి వాళ్ళకి, అటువంటి గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న వాళ్ళకి, పూజ్యులైన వాళ్ళకి, వందనీయులైన వాళ్ళకి మనం దుఃఖం కలిగించకూడదు. మనం వధిస్తే కృపికి చాలా దుఃఖం కలుగుతుంది. ఈయన వధిస్తే ఈయన తప్పు చేశాడు అయి ఉండొచ్చు, కానీ ఈయన వధిస్తే ఆమెకి చాలా దుఃఖం కలుగుతుంది. అంచేత గౌరవనీయులైన వాళ్ళకి మనం దుఃఖం కలిగించడం తప్పు. బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణులు మనం దండించకూడదు. తప్పు చేసినా మనం దానికి శిక్ష అనేది వేరే విధంగా ఇవ్వాలి తప్ప మనం దానికి మరణ శిక్ష, దండన అన్నది మంచిది కాదు. అంచేత ఆ విధంగా చూసుకున్నా సరే మీరు దండించడం లేదు. అంతేకాక ఇంకొక కారణం చెప్తుంది, దానికన్నా గొప్ప పెద్ద కారణం ఏంటంటే, నా వల్లనే ద్రోణాచార్యుని భార్య కూడా దుఃఖించినట్లు చేయకము. ఎందుకని? పుత్రుల మరణంతో నేను మిగులు దుఃఖించినై విన్నాను, నా వల్లనే ఆమె నిరంతరము దుఃఖించరాదు. అది నాకు పుత్రుని కోల్పోవడం అంటే ఏంటో నాకు తెలుసు, నేను దాన్ని అనుభవిస్తున్నాను. అంచేత అటువంటి దుఃఖాన్ని వేరే వాళ్ళు కలగదలుచుకోలేదు, నా వల్ల కలగకూడదు. అంచేత ఆమె నాలాగే పుత్రులను కోల్పోయి అది దుఃఖిస్తూ ఉండడం నేను చూడలేను. నెంబర్ 1 అది. రెండో కారణం కూడా ఇక్కడ ఉంది, నిరంతరం దుఃఖించరాదు. నిరంతరం దుఃఖిస్తారు, కొన్ని రోజులు మర్చిపోతారు కదా. కానీ ఇక్కడ నిరంతరం ఎందుకందంటే, నాకు నా పుత్రులు పోయినా మీరు ఇంకా బతికే ఉన్నారు. భర్త నాకు సంరక్షణ మీరుంటూ ఉన్నారు నాకు. ఆమెకి భర్త ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఉన్న పుత్రుని కూడా మీరు సంహరిస్తే ఆమెకి సంరక్షణ అంటే లేదు. అంటే ప్రతి క్షణం నిరంతరం, ప్రతి క్షణం కుమిలిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకు సంరక్షణ లేదు. స్త్రీ సంరక్షణ లేకుండా ఉండకూడదు. అంచేత ఆమె నిరంతరం దుఃఖితురాలైపోతుంది, ప్రతి క్షణం దుఃఖిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే, కొన్నిసార్లు మనం చూస్తాం, ఏదైనా పుత్రుని చూసుకున్నా లేకపోతే మా భర్తను చూసుకుంటూ, ఇప్పుడు కొత్త పెళ్లి కూతురికి ఇల్లు వదిలి వెళ్ళడం కష్టంగా ఉంటుంది. కానీ తర్వాత భర్తతో ఉండి భర్తను చూసుకుంటూ ఆ దుఃఖం మర్చిపోతుంది. అలాగే భర్త పోతే పిల్లల్ని చూసుకుని భార్య కూడా చెప్పండి, భార్య పోతే పిల్లలు చూసి భర్త కూడా బతికేస్తారు. ఇలా ఒకరినొకరు చూసుకుని ఇప్పుడు అందరూ పోయారు అనుకోండి. ఇప్పుడు భర్త పోయారు, ఇప్పుడు తండ్రి సుతుడు కూడా పోతున్నాడు, చనిపోతే ఆ పరిస్థితి నాకు కలుగుతున్న దుఃఖం నువ్వు అనుభవిస్తున్నాను, అనుభవించడం నాకు కొన్ని రోజులు మేము మర్చిపోతాను, కానీ మిమ్మల్ని చూసుకుంటాను, మీ యొక్క సంరక్షణ నాకు ఉంది. కానీ ఆమెకి ఎవరున్నారు? ఆమెకిద్దరు సంరక్షణ లేకుండా పోతారు. అంచేత అటువంటి స్థితిని నేను కల్పించదలుచుకోలేదు, అది మీరు ఆలోచించండి అని చెప్తుంది. ఇక్కడ ప్రభుపాద వారు రాస్తారు భాష్యంలో, సానుభూతి హృదయం కలిగినటువంటి సాధ్యమైన ద్రౌపది ద్రోణాచార్యుని భార్య ఎడగల గౌరవం మరియు మాతృభావన కారణంగా ఆమెకు కూడా అదే పుత్ర కలిగించుకోలేదు. సాధువులు ఉన్న లక్షణం ఏంటంటే, ఇతరులకు దుఃఖం కలిగించలేరు. ఎప్పుడైనా దుఃఖం కలుగుతుంది అంటే వాళ్ళు దానికోసం అవసరమైతే వారి కష్టాన్ని తీసుకోవడానికైనా వెనుకంజ వేయదు. 2 రకాలు ఉంటారు. యాక్చువల్గా 2 రకాలు ఉంటారు, కానీ మొదటి రకం ఏంటంటే, తనకు కష్టం వస్తే తన కష్టం 10 మంది పడాలి, వాళ్ళు అనుభవించాలి, నేను ఒక్కడిని ఎందుకు
అన్న భావనలో కొంతమంది ఉంటారు. ఇంకొక రకం ఏంటంటే నేను పడిన కష్టం ఇంకా వాళ్ళు పడకూడదని ఉంటారు. మొదటి రకం వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉంటారు. నేను అనుభవించాను కాబట్టి మిగతా వాళ్ళు అనుభవించారు. నేను ఒక్కడిని వాళ్ళు కూడా తగలలేదు, నాలుగు రోజులు తెలుస్తుంది. తెలిసి కూడా ఏమనుకున్న కూర్చుంటారు అంచేత. కానీ ఇక్కడ ఈ రెండో రకమైన అంటే తన కష్టం వేరే వాళ్ళకి రాకూడదని కోరుకునే వాళ్ళు చాలా మంది అంటారు మాట వరుసకి, అమ్మో ఆ బాధ నా శత్రువు కూడా వద్దని అంటారు. కానీ నిజానికి అది వస్తే మన శత్రువు కానీ వస్తే మనకు చాలా అనుభవం. అదైతే మాట వరుసకి అంటుంటారు. నిజంగా ఆ భావన ఉన్న వాళ్ళు సాధువులు అంటే సాధుగుణం ఉన్నవాళ్ళు. అంచేత ద్రౌపది అటువంటి సాధ్వి కాబట్టి ఇంకొక సాధ్విని కృపికి అటువంటి కష్టం కలగకూడదని ఆమె కోరుకుంటుంది. యైహి కోపితం బ్రహ్మకులం రాజన్యై రచితాత్మభి తత్కులం ప్రదహత్యాసు సానుబంధం సుచార్పితం. ఇంద్రియ లేని వారై రాజవంశం వారు బ్రాహ్మణ కులము ఎడ అపరాధము గాంచి వారికి క్రోధం కలిగించినట్టు అట్టి క్రోధాగ్ని రాజవంశం అంతటిని భస్మీపటనం గావించి సర్వులకు దుఃఖమును కలుగు చేయను. మళ్ళీ ఇంకొక ఆనందం చెప్తుంది. ఒకటి అది ఒకటి నేను ఇంకా సాధ్వి అయిన కృపికి చేయదలుచుకోలేదు, కష్టం ఇవ్వదలుచుకోలేదు. రెండోది, ఒకవేళ వాళ్ళు తప్పు చేశారు కదా శిక్షించాలి అని చెప్పి మనం ఇంద్రియ నిగ్రహం లేని వారే, ఇంద్రియాలు నిగ్రహించుకోకుండా రాజవంశుడు బ్రాహ్మణుల ఏడు అపరాధం గావించవచ్చు. బ్రాహ్మణులకు మనం అపరాధం చేస్తే వారి క్రోధాగ్ని చేత రాజవంశం అంతటి భస్మీపట్నం అయిపోయి సర్వుడికి దుఃఖాలు కలుగు. అంటే ఆ రాజవంశకి కాకుండా రాజ్యాన్ని మొత్తానికి కూడా దుఃఖాన్ని తీసుకొచ్చి పెడతాది. ఇప్పుడు మీరు బాగానే ఉంటుంది. ఆయన తప్పు చేశాడు, రాజుగా శిక్షించాలి కాబట్టి శిక్షిస్తున్నారు, దాంట్లో తప్పు లేకపోవచ్చు. కానీ ఒక బ్రహ్మ హత్య జరుగుతుంది, ఆ పాపం మధ్య రాజ్యాన్నంతటినీ పీడిస్తుంది. రాజ్యాన్ని ఎలాల్సింది మీకు అపఖ్యాతి పాలైపోతారు మీరు. ఎందుకంటే మీకు ఎంత మంచిగా పాలించాలన్నా ఈ బ్రహ్మహత్య పాపం వల్ల అది వర్ధిల్లదు. మీరు ఎంత సమయంగా రాజ్యపాలన చేద్దాం, ఆ విధంగా మీరు అపఖ్యాతి పాలయ్యే అవకాశం ఉంది. రాజ్యాన్ని అంతటిని దుఃఖాన్ని పొందించిన వాళ్ళు అవుతారు. మీరు మీ పాలనలో సుఖంగా ఉంటారనుకున్న జనాలందరూ దుఃఖాలకు పాల్గొనేపోతారు ఈ ఒక్క కార్యం వల్ల. అంచేత మీరు ఇప్పుడు చేయాల్సిన కార్యాన్ని మరొకసారి పునఃపరిశీలించండి అని చెప్పింది. ఈ విధంగా ఆమె తనకు విన్నపాన్ని చెప్పింది. సోత గోస్వామి ధర్మం న్యాయం సకరుణం నిర్వీలీకం సమం హత మహాత్ రాజధర్మస్సు రజ్ఞాః ప్రత్యన్నంద ధ్వచోద్విజాః. సోత గోస్వామి పలికెను, ఓ బ్రాహ్మణులారా, ధర్మ సిద్ధాంతములకు అనుగుణంగా నుండి న్యాయములను, శ్లాఘనీయములను, పూర్ణములను, సమత్వ పూర్ణములను, కపట రహితములను అయిన ద్రౌపది వచనములను ధర్మరాజు సంపూర్ణంగా బలపరచును. చూడండి, ద్రౌపది వచనాలు అంటే న్యాయము, శ్లాఘనీయం అంటే హర్షించబడింది, అంటే పొగడవలసినవి, దయాపూర్ణములు, దయాగుణం కలిగి ఉన్నది, సమత్వ పూర్ణములు. సమత్వం అంటే ఎవరి పక్షాన మాట్లాడుతున్నారు, ఒకరికి పక్షపాతంగా లేవు. కపట రహితము, ఆమె ఏదో గొప్ప కోసం చెప్పడం లేదు. ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వెంటనే ధర్మరాజు ఏం చేశాడు, వాటిని బలపరిచాడు. ఎస్, నువ్వు చెప్పింది కరెక్ట్, అంచేది మనం ఇన్ని దండించకూడదు అని చెప్పేసి.
నకులః సహదేవస్య యూథానో ధనంజయః భగవాన్ దేవకీ పుత్రో ఏ చాన్యేయాశ్చ యోషితః. నకుల సహదేవులు ధర్మరాజు కనిష్ట సోదరులు, సాత్యకి యూధన సాత్యకి, సాత్వికి అర్జునుడు, దేవదేవుడు శ్రీకృష్ణుడు, స్త్రీలు మరియు ఇతరులందరూ ధర్మరాజును సంపూర్ణంగా ఏకీకరించారు. ఎప్పుడైతే ద్రౌపది ఎలా చెప్పడం, ధర్మరాజు దాన్ని బలపరచడం చేశారో అందరూ, మిగతా వాళ్ళందరూ ఏకీకరించారు. కానీ ఒక ఆయన ఉన్నాడు, త్రత్రాహమర్షితో భీమస్తస్య శ్రేయాన్వదః స్మృతః నా భర్తుర్నాత్మ సశ్చార్దే యోహాన్ సుప్తాన్ శిశూన్ వృథా. కానీ భీముడు మాత్రము వారితో ఏకీపించక తత్ర అహ మహర్షితో అక్కడ అమర్షితో అంటే పాపంతో రగిలిపోతున్నాడు భీముడు. ఇంకా ఇన్సేపు ఇంత డిస్కషన్ ఏంటి, ఆయన చంపాడు, చంపుతానని ప్రతిజ్ఞ చేశాము, ఇంకా ఇక్కడికి వచ్చాక డిస్కషన్ ఏంటి అని చెప్పి ఊగిపోతున్నాడు. వారు నిదురించుచున్న బాలున్న క్రోధంతో తనకు కానీ తన ప్రభువుకు కానీ ఇటువంటి ప్రయోజనం లేకుండా వధించినట్టు నీ నేరస్తుని సంహర్పంగా బలపరచడం. అక్కడ నిద్రిస్తున్న వాళ్ళని చంపాడు, దానివల్ల ఆయనకే లాభం వస్తుంది, ఆయనకే రాజ్యం వస్తుందా? రాజ్యం రాదు. కొనకే వాళ్ళ సంవత్సరం ఈయన రాజ్యం వస్తుంది కాబట్టి కొన్ని రాజ్యం కోసం సంహరించారట అర్థం అవుతుంది. పోనీ అక్కడ దుర్యోధనుడైన కొన్ని దాన్ని హర్షించాడా? లేదు. వాళ్ళు చంపితే కొన్ని దుర్యోధను రాజ్యం వస్తుందా? పని ఆయనకి ప్రభు కానీ ఎటు ప్రయోజనం లేదు. అదే మమ్మల్ని చంపుకున్నా పని ఏమైనా రాజ్యం వచ్చింది. అర్జున్ అంటే భీముడు అంటున్నాడు, మళ్ళా అంటాడు మన పాండవుని చంపుకుంటే ఆ విధంగా పని రాజ్యం వచ్చి ఉండేది, వాళ్ళు చంపితే లాభం ఏంటి? అందుకంటే ఇందులో బాలురు అని ఎందుకంటున్నారంటే ఈ కాలకి 15-16 సంవత్సరాల వాళ్ళే. అంచేత ఆ వయసులో బాలురు ఒకటి పడుకున్న వాళ్ళని వాళ్ళు ఎటువంటి అపకారాన్ని కూడా ఆశించలేదు, ఊహించలేదు, నిర్భయంగా పడుకున్నారు. అటువంటి దాన్ని ఆయనకి ప్రయోజనం లేదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఇప్పుడు ఏదైనా రాజ్యం ఎవరికైనా దొరుకుతుంది కాబట్టి మనం దొంగచాటుగా పని చంపితే రాజ్యం పొందేది అనుకున్న పని అర్థం ఉంది. ఆల్రెడీ వాళ్ళు దుర్యోధనుడు అదే చేశాడు, రాజ్యం కోసం దొంగగా తప్పుడు చేశారు. కానీ అయినా అది రాజనీతిలో కొన్నిసార్లు పర్వాలేదు. వాళ్ళని చంపడం వల్ల తనకి ఏం ప్రయోజనం లేదు, దుర్యోధనకి ఏం ప్రయోజనం కలగదు. ఎందుకంటే మేము బతుకుంటున్నంతసేపు వాళ్ళకి రాజ్యం వెళ్ళదు కాబట్టి ఎవరికి ప్రయోజనం లేని దానికోసం అనవసరంగా చంపకూడదు అని చంపడం, అది కూడా చంపకూడని స్థితిలో చంపడం చాలా అన్యాయం. అటువంటి వాడిని మనం ఆ బ్రాహ్మణ అయి ఉండొచ్చు కానీ వధించాల్సిందే అని చెప్పి పట్టుబడుతున్నాం. యాక్చువల్గా మనకి ఇక్కడ దీంట్లో సంక్షిప్తంగా రాశాడు కానీ ఇక్కడ అక్కడ పెద్ద గొడవ అయిపోద్దట. మన ఆచార్యులు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు ఉన్నారు, ఆయన పెద్ద గొడవ అయిపోద్ది, కొట్టుకోవడానికి రెడీ అయిపోతుంటారు. పక్క ఏమో అర్జునుడు, ద్రౌపది వాళ్ళు అక్కడి నుంచి ఇంకా నిర్ణయించుకున్నాక నువ్వు అన్నదానికి అన్నట్టే ధర్మరాజు చెప్పిన దానికి ఎదురుగా వస్తావని చెప్పి ఆయన వీళ్ళిద్దరూ రెడీ అయిపోతుంటారు. వాళ్ళలో కొట్టుకోవడానికి కూడా అయిపోతారు. ఇప్పుడు అక్కడ కృష్ణుడు కూడా వచ్చి అప్పుడు కృష్ణుడు మొట్టమొదటిసారిగా కృష్ణుడు అక్కడ చతుర్భుజ రూపం చూపిస్తాడు. చూపించి నలుగురు 4 చేతులతో, అంటే భీముని ఒక పక్క, భీముని 2 చేతులతో భూమిని తోస్తాడు. భీము చాలా బలమైన కదా,
భీముడు 2 చేతులతో ఆపుతాడు, వీళ్ళిద్దరిని 2 చేతులతోటి ఇటు ఆపుతాడు. అది ఆయన ఆచార్యులు చెప్తారు. కానీ ఇప్పుడు అది ఇక్కడ భాగవతంలో అంత లేదు. ఆ విధంగా అక్కడ పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అంతా అయిన తర్వాత అక్కడ చెప్తారు. తర్వాత నిశమ్య భీమ గదితం ద్రౌపద్యాశ్చ చతుర్భుజ అలోక్యవదనం సఖ్యుర్ అదమాహ హసన్నివ. భీముడు ద్రౌపది మొదలు ఇతర వచనంలో ఆలోచించడం చతుర్భుజుడైన శ్రీకృష్ణ భగవానుడు చెప్పాను. చతుర్భుజం ఎందుకు ఇచ్చాడంటే దానికోసం ఇస్తారు. ఒకరోజు చతుర్భుజం అని రాశాడు. చతుర్భుజం ఎక్కడ ఉండదు, కానీ దానికోసం ఆ గొడవలు వచ్చి వాళ్ళు కొట్టుకోవడానికి వెళ్ళిపోతుంటారు. కాబట్టి నేను అక్కడ ప్రభుపాద దీనిలో రాస్తారు. చతుర్భుజ శ్రీకృష్ణ భగవానుడు తన ప్రియమిత్రులను అర్జునుడు గాంచి మందహాసం చేసి వీటిలో ప్రభుపాద భాషలో రాస్తారు. శ్రీకృష్ణ భగవానుడు ద్విభుజములను కలిగి ఉండగా ఇందులోకే ఇచ్చిన చతుర్భుజ రూపంలో వర్ణించిన శ్రీధర స్వామి వివరించుతున్నారు. అశ్వత్థాముడు వధించిన విషయంలో ద్రౌపది భీముని ఇరువురు భిన్నాభిప్రాయములు కలిగి ఉన్నారు. కలిగి ఉంటది. భీముడు అశ్వత్థామ శేఖరం వధింపబోరగా ద్రౌపది అతన్ని రక్షింపబోరేను అనగా భీముడు అశ్వత్థామ వధించటకు ఉద్యుక్తుడయ్యను మరియు ద్రౌపది అతను చూచటను మనం సులభంగా ఊహించవచ్చును. వారి ఇరువుని నిలుపు చేయడానికి శ్రీకృష్ణ మరి 2 అస్త్రములు ధరింపవలసి వచ్చిన అని చేత వాళ్ళని దూరం చేయడం కోసం ఆయన చతుర్భుజ రూపం వచ్చారు చెప్పి చెప్తారు. ఈ విధంగా అయితే ఇక్కడ ఆ తర్వాత ఆపిన తర్వాత అర్జున్ చూసి మందహాసం చేశాడు. ఈ మందహాసం చాలాసార్లు వస్తుంది. ఇంత ముందు కూడా వచ్చింది భాగవతంలో. ఎక్కడ వచ్చింది గుర్తుందా? ఒకరు చూసి మందహాసం చేయడం ఇంకొక వ్యక్తి. ద్రౌపది ప్రభుజీ. ద్రౌపది దాన్ని వినమలేదండి. నాకే వినమలేదు, మిగతా వాళ్ళకు వినమలేదా? ఎవరికి వినపడలేదు ప్రభుజీ. అదే మహాభారతంలో వస్తుంది ద్రౌపది. మన భాగవతంలోనే ఇంకో చోట కూడా వచ్చింది. వ్యాసదేవుని చూసి నారదముని కూడా మందహాసం చేస్తారు. చిరునవ్వు అవుతాడు కదా. ఎప్పుడైనా చిరునవ్వు అన్నది ఏంటంటే ఏంటి ఒక చూడండి, అందుకనే స్మైలింగ్ లాఫింగ్ చాలా తేడా ఉంది. లాఫింగ్ అన్నది అవమానపరుస్తూ చేసినప్పుడు హాస్యాస్పదం అయిపోయింది. అంటే మనం ఏమన్నా అవమానపరిచినప్పుడు ఆహాహాహాతో నవ్వు. ద్రౌపది అక్కడ చేసింది, అక్కడ యాక్చువల్గా ద్రౌపది చేయలేదంటారు, కానీ అక్కడ ఉన్న ఆమె అక్కడ వాళ్ళు ఉన్న చెలికత్తలు అందరూ చేస్తారు. అది చూసి అక్కడ ఆమె ద్రౌపది చేత ద్రౌపదికి అంత సంస్కారం లేకుండా ఉండదు. అంత అట్టహాసంగా నవ్వేంత ఆ చెలికత్తలు నవ్వడం వల్ల వాళ్ళని మందరిస్తే అక్కడ ఉంటుంది ఆమె. ఏంటంటే ఆల్రెడీ అనుమానం మనిషి కాబట్టి ఆమె కూడా నవ్వు ఉంటుంది అని చెప్పి నవ్వుతే అది అవమానకరం నవ్వుతాం. చిరునవ్వు అనేది అభయం. అందుకనే ఏ విగ్రహాన్ని చూసినా సరే అభయం, చిరునవ్వుతో ఉంటాయి ప్రతి విగ్రహం. ఎక్కడ నారాయణ రాముడు ఎవరు చూసినా చిరునవ్వు ఉంటుంది. ఆ మందహాసం దేనికంటే అది మనకు అభయం అన్నమాట. ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు చిన్నపిల్లలు ఏదైనా ప్రయత్నిస్తున్నారు,
వాళ్ళు చేయలేకపోతున్నారు అనుకోండి, మనం చూస్తూ నవ్వుతాం. నవ్వడం అంటే ఏంటి, మందహాసం, చిరునవ్వు నవ్వుతుంటాం అంతే తప్ప ఆహాహా వికారంగా నవ్వం. ఎందుకంటే అది వాళ్ళ తన ప్రయత్నాన్ని మనం అభినందిస్తున్నాం. అది మన చేతిలో ఉంది కానీ మనం చెప్పిన చేసి ఇవ్వగలం అన్న ధీమా వల్ల ఉంది. అవన్నీ అన్నమాట ఆ భరోసా పూరితమైందండి. అదేవిధంగా ఇక్కడ మందహాసం చేస్తూ చెప్తున్నాడు కాబట్టి అర్జున్కి ఆల్రెడీ లైట్ వెలిగింది, ఏదో ఉంటుంది సొల్యూషన్ ఉంటుంది. అది అయితే అక్కడ ఎందుకు ఏంటన్నది ఏం చెప్పాడు చూస్తూ తెలియదు. శ్రీ భగవాన్ ఉవాచ బ్రహ్మబంధుర హంతవ్య అతతాయి వదాధన మయైవోభ యమాంనాథం పరిపాహ్యానుశాసనం. అది తర్వాత కురు ప్రతిశ్రుతం సత్యం యథా ప్రియం ప్రియం చ భీమసేనస్య పాంచాలస్య మహ్యమేవ చ. ఇక్కడ కృష్ణుడు కూడా భక్తులకి చాలా రకాలుగా పరీక్షిస్తూ ఉంటాడు. అది మనకనే కాదు, తన ప్రియ భక్తులకు కూడా. శ్రీకృష్ణ భగవాను పలికారు ఏమని, బ్రాహ్మణ బంధువు అయిన వాడు వదాహుడు కాడు. బ్రాహ్మణ బంధువుడు అంటే బ్రాహ్మణ బంధువుడు అన్నవాడు ఏంటంటే మనం ముందు చర్చించాం. అటువంటి బ్రాహ్మణ బంధువుడు వదాహుడు కాదు అంటే వధించకూడదు, ఆ లెక్క ప్రకారం ఇన్ని వధించకూడదు. కానీ అతడు పాప అయినచో నిక్రమంగా వదాహుడు. కానీ అటువంటి పాప అయితే వదాహరుడు. అంటే ఈయన పాపి కాబట్టి ఈయన చంపాలి, ఈయన చంపకూడదు కానీ పాపి కాబట్టి చంపాలి. శాస్త్రం తెలియని ఈ నియమములనే అనుసరించే నీవు వర్తించవలను కాబట్టి దాన్ని బట్టి నువ్వు నిర్ణయించుకో. ఏదో ఒక పక్క బ్రాహ్మ బంధువు కాబట్టి ఆయన వధించకూడదు, కానీ పాపి కాబట్టి వధించాలి. నీ భార్య వసిగిన వచనంలో పూర్తి పూర్ణ మనర్చడే గాక. అంటే నువ్వు భార్యకి ఆల్రెడీ నువ్వు ఒక వచనం ఇచ్చావు ఏమని, ఆయన శిరస్సును ఖండించి తీసుకొచ్చిస్తాను, దాని మీద నిలబడి స్నానం చేస్తావు అని చెప్పావు. అది కూడా నువ్వు తీర్చుకోవాలి. ఇప్పుడు అలాగే నువ్వు అది వదిలేస్తాను పని చేయదు, ఆ మాట నువ్వు తప్పకూడదు. భీమసేనుడు అంటున్నాడు వధించాలంటున్నాడు. ఆ మాట ప్రకారం, ఆ మాట ప్రకారం, భీమసేనుని కోరిక ప్రకారం కూడా నువ్వు ఆయన తల ఖండించాలి. నాకు నువ్వు సంతృప్తి కలుగు రీతిలో నువ్వు వర్తించు, నాకు కూడా సంతృప్తి కలిగించు. ఈయన కూడా చంపమని అడిగాడు ఇందాక. ద్రౌపది ఏమో వద్దంటుంది, ఆమె మాట ద్రౌపది నేను కూడా వద్దంటున్నాను, నాకు కూడా సంతృప్తి. ఇక్కడ కృష్ణుడు చంపకూడదు ఇప్పుడు చంపకూడదు అంటున్నాడు, ఎందుకు చంపమంటున్నాడు, ఇప్పుడు అంచేత నా లెక్క ప్రకారం చంపద్దు అంటున్నాడు. మీ అందరం చంపద్దని తెలిపించు కాబట్టి నేను కూడా చంపకూడదని అనుకుంటున్నాను. నువ్వు లెక్క చంపద్దు అంటే కృష్ణుడు పరీక్ష ఎలా పెడతా అంటే అలా పెడతాడు. కాకపోతే ఇక్కడ తర్వాత శ్లోకాన్ని మనం చదివితే సోతోవాచ అర్జున సాహసాజ్ఞాయ హరేహర్ద మదాస్న మనం జహార మూర్ధన్యం ద్విజస్య సహమూర్ధజం. శ్రీకృష్ణ భగవాన్ అనేకార్థ సహితమైన వచనముల ద్వారా ఆ దేవదేవుని అంతరార్థం గ్రహించిన అర్జునుడు. అంటే రెండు, ఒకటైతే ఎప్పుడైతే మందాసం చేశాడో అప్పుడు అర్జునుడు ఆల్రెడీ అభయం అంటే ఏదో సొల్యూషన్ ఉంటుంది, నేను ఆలోచించాలి అన్న ఒక కన్క్లూజన్కి వచ్చాడు. అలాగే అనేకార్థ సహితమైన అంటే కృష్ణుడు వాళ్ళని తృప్తిపరచాలి, వీళ్ళని తృప్తిపరచాలి, ఈయన తృప్తిపరచాలి, అందరిని తృప్తిపరచాలి. కాబట్టి నువ్వు అందరికీ తృప్తిపరిచేటట్టుగా వ్యవహరించు, అంటే అందరిని తృప్తిపరచగలిగే మార్గం ఒకటి ఉంది, ఆలోచించు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు.
అందుకనే భగవంతుడు కూడా తెలియదాట్లు మనకు ఉండవు. ఎప్పుడైతే భగవంతుని మనం సంతృప్తి పరచాలి, భగవంతుడు చెప్పినట్టు నడుచుకోవాలనే తపన మనలో ఉంటుందో భగవంతుడు కూడా అటువంటి తెలివితేటలు మనకు కూడా ఇస్తాడు. ఇక్కడ కృష్ణుడికి తెలుసు, అర్జునుడు నాకు నచ్చింది తప్ప వేరేది చేయడు, నేను చెప్పింది తప్ప వేరేది చేయడు అన్న సంపూర్ణ భరోసా ఉండడం వల్ల ఆ పరీక్ష అర్జునుడికే పెట్టాడు. అది అర్జునుడు ఎందుకు, ఈయన కూడా అడిగి ఉండొచ్చు, భీముని అడిగి ఉండొచ్చు. భీమా మరి ఇప్పుడు ఏం చేద్దాం, మరి వీళ్ళు వద్దంటున్నారు, నువ్వు చేద్దాం, నువ్వు ఆలోచన చేద్దాం. కొన్ని కారణాల చేత కొంతమంది భక్తులు అంటే అయితే భీముడు భక్తుడు కాదా అని కాదు, భక్తుల్లో కూడా లెవెల్స్ ఉంటాయి. దాన్ని మనం కాదనలే, ఎవరు కూడా కాదనలే. యశోద నందమారో ఇద్దరు భక్తులే, కానీ యశోద భక్తి ఏం వేరు, నందమారో భక్తి ఏం వేరు. ఆ విధంగా ఆ భక్తుల్లో లెవెల్ని బట్టి భగవంతుడు కూడా వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ పరీక్ష అర్జునుడికే పెట్టాడు కానీ భీముడికి పెట్టాడు. ఇప్పుడు అది ఆలోచించినప్పుడు ఏం చేశాడు, గ్రహించి అర్జునుడు అంతటా తన ఖడ్గముతో అశ్వత్థామ శిరముపై కేశములను మరియు మణిని తొలగించి వేశాను. వెంటనే ఏం చేశాడు అర్జునుడు, తన ఖడ్గంతో కేశాలు అంటే గుండు కొరియాడు. ఎందుకని ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు, అర్జునుడు కూడా కృష్ణుడి నుంచే నేర్చుకున్నాడు. ఎలాగా కృష్ణుడి నుంచి నేర్చుకున్నాడు, రుక్మిణి అలాగే చేస్తాడు. రుక్మిణీదేవి యొక్క తండ్రి అయిన రుక్మిణి, తండ్రి అయినా ప్రభు అన్న కదా, నేను తండ్రి అన్నానా, అన్న అయిన రుక్మిణి అలా చేస్తాడు, ఆ విధంగా చేస్తాడు. అందుకని రుక్మిణీదేవి కూడా అంటే నువ్వు వధించద్దు అంటారు, కానీ వధించుకుని వదలలేడు రాజనీతి ప్రకారం. అప్పుడు ఆ విధంగా చేస్తాడు. అశ్వత్థామకు ఉందా ప్రభుజీ, అశ్వత్థామకు మణి ఉంటుందా? మణి ఉంటుంది, కేశాల మధ్యలో ఒక మణి ఉంటుంది, ఆ మణిని కూడా తొలగిస్తాడు. ఆ విధంగా ఆ మణిని ఎప్పుడైతే కట్ చేశాడో అది శిరస్సు కత్తిరించిందంతా సమానం. జిత్తుని కట్ చేయడం గౌరవప్రదమైన ఒక రాజు క్షత్రియుడికి జిత్తుని అలా చేయడం, సవరం చేయడం, అది మరణంతో సమానం. అంచేత ఈ విధంగా ఆయన వధించాడు, వధించలేదు, ఆ విధంగా చేశాడు. శిశు హత్యతే ఇటీవరకే దేహకాంతి కోల్పోయిన అతడు అశ్వత్థాముడు తన శరము నుండి మణి తొలగింపబడిన కారణంగా తేజోహీనుడయ్యను. ఆ విధంగా అతడు బంధమును తొలగిన వాడే శిబిరం నుండి తరిమి వేయబడను. అవన్నీ చేసి బంధాలు విడిపించి బయటకు వదిలేశారు. అది ఆ విధంగా అర్జునుడు ఈ పరీక్షలో గెలిచాడు. చేత మనకే కాదు, భగవంతుడు అందరికీ తికమకలు పెడుతుంటాడు, మనం గెలిచేటట్టు చేస్తాడు. ఆ గెలుపులోనే ఆయనకు గొప్పతనాన్ని బయటకు వస్తుంది భక్తులు. మనకి ఎప్పుడైనా పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షలు వెనకాల భగవంతుడు ఏదో కారణం ఉంటుంది, లేకుండా ఉండదు. మనం భగవంతుడిని నిందించే స్థాయికి మనం దిగజారుకోకూడదు. దాంట్లో మనం గెలవడానికి గెలిచే శక్తిని మనకు భగవంతుడు ఇస్తాడు. ఆ గెలవడం వల్ల మనం వేరే వాళ్ళ కీర్తిని గడిస్తాం. ఇప్పుడు ఈ రోజు అదంతా భాగవతం వచ్చింది, ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది దీన్ని చేస్తున్నారు. పేరు ప్రఖ్యాతులు అన్నవి ఒక చిరస్థాయిగా ఉండిపోతాయి భగవంతుడు పెట్టే పరీక్షలు మనం తీసుకున్నప్పుడు. శిరోజమును తొలగించుట, ధనము లాగుకుంటా, గృహం నుండి వెడలగొట్టుట అన్నవి బ్రాహ్మణ బంధువైన వారికి నిర్దేశితులైన శిక్షలు. అతన్ని వజించడానికి మాత్రమే ఆదేశం లేదు. బ్రాహ్మణ బంధువులకి
శిరోజమున తొలగించుట, ధనము లాక్కొనుట, గృహమును వెడల్కొనుట, ఇవి చాలు బ్రాహ్మణ అనేవాడు, బ్రాహ్మణ బంధువు అయిన వాడు. బ్రాహ్మణుడు ఆయన తప్పే చేయడు అంటే ఆయన ఆ స్థితికి రాడు, ఆయన కోసం చేయలేము, ఆయన కోసం అసలు మనం కూడా ఆలోచించలేము. బ్రాహ్మ బంధువు కాబట్టి అటువంటి వాళ్ళకి ఇవి చేయాలి. అంటే వధించడానికి లేదు కానీ వధించలేదు. అటు వెంబడి పాండురాజు తనయులు ద్రౌపది స్వాక్తప్తులై తమ బంధువుల మృతదేహములకు తగిన ఉత్తర క్రియల ఆచరించిరి అని. అంటే ఆ తర్వాత వాళ్ళందరూ తమ యొక్క అంత్యక్రియలు చేశారు. అది ఈ విధంగా ఈ అధ్యాయంతో సమాప్తమైంది. నెక్స్ట్ మనకి 8వ అధ్యాయం. 8వ అధ్యాయం మొదలు పెట్టడానికి ముందు ఎవరికైనా ఏమైనా ఈ అధ్యాయంలో ఏమైనా మనం తెచ్చిన దాంట్లో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అడగొచ్చా ప్రభు? మరి బ్రాహ్మణ బంధువుని చంపకూడదు అన్నారు కదా ప్రభు. మరి రామాయణ కాలంలో రావణాసుడు బ్రాహ్మణుడే కదా ప్రభు, మరి ఎందుకు అలా చేశారు అప్పుడు? వెరీ గుడ్, మంచి ప్రశ్న. యాక్చువల్గా ఆయన బ్రాహ్మ బంధువు కంటే రాక్షసుతనంగా ఉన్నాడు, అదొకటి. అందుకని ఆయన్ని రాక్షసుడిగా పెట్టారు. ఇప్పుడు అశ్వత్థామ రాక్షస కేటగిరీకి వెళ్ళిపోలేదు ఇంకా. ఆయన బ్రాహ్మ బంధు అంటే బ్రాహ్మణుడిగానే చాలా మంది అవుతున్నాడు, కానీ బ్రాహ్మణ గుణాలు లేవు, లక్షణాలు లేవు. అక్కడ ఆయన మొత్తం అలాగనుకుంటే హిరణ్యకశిపుడు కూడా బ్రాహ్మణుడే. రాముడు బ్రాహ్మణ ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు కదా ప్రభు, అందుకని అడిగాను. అదే చెప్తున్నాను. అలాగనుకుంటే హిరణ్యకశిపుడు కూడా బ్రాహ్మణుడే, హిరణ్యాక్షుడు కూడా బ్రాహ్మణుడే, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా కశ్యపుడు పుత్రులే. కానీ అక్కడ వాళ్ళు రాక్షస కేటగిరీకి వెళ్ళిపోయారు. అది మళ్ళీ ఎక్స్ట్రీమ్ అనమాట. అసలు బ్రాహ్మణ లక్షణాలే లేవు వాళ్ళు. వీళ్ళలో కొన్ని ఉన్నాయి బ్రాహ్మణ బంధువు. చెప్పుకోవడం అని చెప్పుకుంటున్నారు, వాళ్ళు చెప్పుకోవడం కూడా లేదు. అంచేది వాళ్ళు రాక్షస గుణానికి వెళ్ళారు కాబట్టి వాళ్ళని సంహారం చేయాలి. అయినప్పటికీ రాముడు ఎందుకంటే మానవుడిగా వచ్చాడు కాబట్టి, మానవుడు అన్నవాడు బ్రాహ్మణ్ణి ఇచ్చేయకూడదు కాబట్టి అక్కడ ప్రాయశ్చిత్తంగా శివుణ్ణి పూజిస్తాడు. తన భక్తుడైన శివభక్తుడు కాబట్టి శివభక్తుడిని చంపినందుకు ఆయన్నే, అదే రామేశ్వరం అన్నది. అక్కడ రామేశ్వరంలో రాముడు అక్కడ పూజ చేశాడంటే చాలా మందికి అక్కడే వాదోపవాదాలు అవుతుంటాయి. రాముడు శివుని పూజ చేశాడు కాబట్టి అక్కడ రాముడు కంటే శివుడు గొప్పవాడు అని. అలాగనుకుంటే ప్రతి లీలలో కూడా రాముడు నారదముని కూడా పూజ చేశాడు. నారదముని ఇంటికి వస్తే, లేదా విశ్వామిత్రుడి ఇంటికి వస్తే, ఏదైనా వశిష్ఠముని ఇంటికి వస్తే కాలు కడిగేవాడు, కాలు కడిగి పూజ చేసేవాడు. ఆయనంత మాత్రాన వాళ్ళు రాముడి కంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారా? కాదు ప్రభు, రాజు ధర్మం కాబట్టి అలా చేయాల్సి. అది చేత మనకు నేర్పడం కోసం కొన్ని చేశారు. దాన్ని మనం వక్రీకరించుకొని ఏదో మన ఒక అజెండా పెట్టుకొని మనం దాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే అది తప్పు దారి తీస్తుంది. అక్కడ కృష్ణుడు కూడా కృష్ణులలో ప్రతిసారి నారదుడు వెళ్ళిన ప్రతిసారి కృష్ణుడు కాలు కడుక్కుంటాడు, సుధాముడి కాలు కడుగుతాడు. కుచేలుడు, మన తెలుగులో కుచేలుడు అంటాం. కుచేలుడు ఇంటికంతా కాలు కడుక్కొని ఆ నీటి తల మీద వేసుకుంటాడు కృష్ణుడు. మన కుచేలుడు ఎవరు? కృష్ణ భక్తుడు. ఆయనంత మాత్రం మనం కృష్ణుని తీసేసి కుచేలుని పూజ చేయం. ఎందుకంటే రామావతారం కృష్ణావతారం మానవ రూపంలో వచ్చాయి కాబట్టి మానవుడిగా వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఈయన క్షత్రియుడిగా అక్కడ ఉన్నారు కాబట్టి క్షత్రియుడు బ్రాహ్మణులకు గౌరవించాలి కాబట్టి ఆ ధర్మాన్ని పాటిస్తూ ఆయన చేస్తున్నాడు. అంతే తప్ప దానివల్ల వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయారని కాదు.
వాళ్ళకంటే ఈ తక్కువ అయిపోయింది. మనం అందుకనే రాముడి యొక్క రామనామాన్నే యూనో శివుడు జపిస్తుంటాడు. అటువంటి రాముడు పూజ చేస్తే శివుడికి కూడా ఇష్టం ఉండదు. కానీ శివుడు ఎందుకు చేయించుకున్నాడు అంటే తన స్వామికి తృప్తి ఇవ్వడం కోసం. ఇప్పుడు నారదమునికి తెలియదు కృష్ణుడు దేవాదేవుడు అని. నారదముని ఎందుకు అడిగించుకుంటాడు అని ఎందుకు చేస్తున్నాడో తెలుసు. అందులో పాత్రులు అవ్వాలి, అందులో భాగస్వాములు అవ్వాలి. భక్తుడు ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క ఆలోచనల్ని లేదా కృష్ణుడి యొక్క ఉద్దేశాలని పరిపూర్ణం చేయడంలో సహకరిస్తూ ఉంటాడు. కాబట్టి కృష్ణుడి యొక్క మార్గదర్శకంగా ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ ఉండాలంటే తను స్వీకరించాలి, లేకపోతే అక్కడంతా అంత అతలక్తులు అయిపోద్ది. ఇప్పుడు నానా మీరు భగవంతుడు మీరేటని చెప్పి ఆయన పారిపోయాడు అనుకోండి, మీరు నగాలు పట్టుకోవడం. అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఒక ఉదాహరణ మనం నిలబెట్టడం పోయి కొత్త అంశాలు అంతా గందరగోళం అయిపోద్ది. కృష్ణుడు అనుకుంటుంది ఒకటి, ధర్మ సంస్థాపన అనుకుంటున్నాడు, ఇక వేరేది అయిపోద్ది. భక్తులు కూడా తెలుసు, కొన్నిసార్లు భక్తులు కూడా తమ చేయకూడని పనులు చేస్తుంటారు. ఎందుకంటే అవి భగవంతుడికి కావాలి కాబట్టి, దానివల్ల ధర్మ సంస్థాపన జరుగుతుంది కాబట్టి ఆ ఉద్దేశం వెనక ఉంటాయి తప్ప లేదంటే ఇలా ఎవరు చేయించుకోరు. అది వేరే టైంలో చేయించుకుంటాడని చూద్దాం, చేయించుకోరు. నరసింహదేవ్ భగవాన్ వచ్చినప్పుడు నరసింహదేవ్ రూపంలో మీకు అక్కడ ఉండదు. ఇంకా నరసింహదేవ్ ఏది క్షత్రియుడా బ్రాహ్మణ శూద్రుడా అన్నది లేదు. అంటే ఆయన అవతారం వచ్చింది, సంహరించాడు, వెళ్ళిపోయాడు. మిగతా అవతారాలు జరిగాయి, అక్కడ మీకేం ఉండదు. ఇది మానవుడిగా వచ్చాడు, మానవుడిగా జీవితాన్ని ఎంత వెచ్చించాడు, ఇవన్నీ చేశాడు. కాబట్టి మానవుడిగా ఆయనకి వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ పాటించాలి. కాబట్టి చిన్నతనంలో గురువుని స్వీకరించడం, గురుకులంలో నేర్చుకోవడం, గురువు దగ్గర నేర్చుకోవడం, విద్యాభ్యాసం చేయడం, మళ్ళీ పెద్దకి పెళ్లి చేయడం, పుత్రుల సంతానం కలిగించడం, ఇవన్నీ జరిగాయి. ఎందుకంటే అవన్నీ మిగతా అవతారాలు ఉండవు. ఎందుకంటే మిగతా అవతారాల్లో మానవ రూపంలో రాలేదు, మానవ నైజంలో రాలేదు. అంచేత భక్తులు కూడా వాళ్ళకి ఇష్టం లేకపోయినా భగవంతుడు తెలిసినా సరే వాళ్ళ భగవంతుడి యొక్క కోరిక తీర్చడం కోసం వాళ్ళ భక్తులు అన్న వాళ్ళకి భగవంతుడు ఏది సంకల్పంతో ఆ సంకల్పాన్ని పరిపూర్ణం చేయడమే వాళ్ళ ఉద్దేశం. కాబట్టి వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి తెలుసు భగవంతుడు మన కాలు కడిగించుకుంటే మహాపాపం అని తెలిసినప్పటికీ భగవంతుడి యొక్క సంకల్పాన్ని పూర్ణం చేయడం చేయించుకుంటున్నారు కాబట్టి ఆ పాపం రాలేదు వాళ్ళకి. అది భగవంతుడి యొక్క ప్రీత్యార్థం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ పాపం లేదు. ఎందుకంటే వాళ్ళ పాపాత్మలు అయితే ఉండేవాళ్ళు. ఇది చాలా సూక్ష్మమైన ఆలోచన విధానం. ఆ సూక్ష్మ బుద్ధితో మనం ఆలోచించినప్పుడే అక్కడ జరిగే ఆ భక్తుడికి భగవంతుడికి మధ్య జరిగే ఆ ఆదాన ప్రదానాలు ఇచ్చిపుచ్చుకోవాలన్నవి మనం చాలా అర్థం చేసుకోగలుగుతాం. అలా కాకుండా ఏదో మనం శివుని గొప్పని పెట్టాలనో, లేదంటే అక్కడ విష్ణుని గొప్ప పెట్టాలి, లేదా కృష్ణుని యొక్క గొప్ప చేయాలి, లేదా నారద ఆ ఉద్దేశంతో మనం ఎప్పుడైనా ఆలోచించుకుంటే ఆ ఉద్దేశంతో మనం అర్థం చేసుకోవాలనుకుంటే మనం తప్పుడు అర్థాలకి వెళ్ళిపోతాం, తప్పుగా అర్థం చేసుకుంటాము. అంచారు ఇక్కడ ఆయన అక్కడికి కూడా ఎందుకంటే శివుని పూజ చేయాల్సిన అవసరం లేదు, కానీ మానవుడుగా ఒక క్షత్రియుడుగా తను వధించాడు కాబట్టి ఒక బ్రాహ్మణ జాతికి చెందినవాడు, అది ఒక భక్తుడు, శివభక్తుడు కాబట్టి ఆ శివుడిని మనం పూజించి క్షమాపణ అడగడానికి చేస్తారు. అంటే ఉద్దేశం ఏంటంటే అక్కడ వేరే దేవతల్ని మనం అపమానం చేయకూడదు, అవమానపరచకూడదు అన్నది అక్కడ నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మహాత్ములు. బ్రాహ్మణుడు కదా, ఆచార్యుడు ఎలా అయ్యారు అనే వాదనకి సమాధానం చెప్తూ ఇక్కడ ఇది చెప్పారు ప్రభుజీ. కానీ నాకు అర్థం విద్వాంసం బ్రాహ్మణ ఆచార్యుడు కానీ పురోహితుడు కానీ దానం తెలియదు కానీ తప్పు కావాలి. యోగ్య బ్రాహ్మణుడు అటువంటి వృత్తులను స్వీకరించినప్పుడు
అనుమతింపబడుతున్నారు ఇక్కడ. అది ఇక్కడ దేనికంటే ఇప్పుడు మనకు చదివితే సాధ్యమైన ద్రౌపది అభిప్రాయం ఇది: నిష్ట కలిగిన బ్రాహ్మణుడైన ద్రోణుడు యుద్ధ విద్య యందు ఏల ఆచార్యుడయ్యనని ఎవరైనాను వాదించినప్పుడు అవకాశం కలదు. అంటే ఇక్కడ బ్రాహ్మణుడు కాబట్టి ఆయన యుద్ధ విద్యలో ఎలాగా వచ్చాడు బయటికి అని చెప్పి, అప్పుడు ఇక్కడ ప్రభుపాదులు ఏం చెప్తున్నారు? బ్రాహ్మణుడు అయిన వాడు జ్ఞాన శాఖల యొక్క పట్టింపులు లేక ఆచార్యుడు కావాలనితే అట్టి వాదము గోచకుడు సమాధానం. అక్కడ బ్రాహ్మణుడు అన్న వాడికి లేదా జ్ఞాన శాఖతో సంబంధం లేదు. బ్రాహ్మణుడు అన్న ఓన్లీ యుద్ధ విద్య కూడా వేద జ్ఞానమే, అర్థమే కదా. సామవేదంలో అంతా యుద్ధ విద్య అంతా సామవేదంలో ఉంది, అది కూడా వేద జ్ఞానమే. అది కూడా పూర్వం బ్రాహ్మణులే నేర్పేవారు. రాముడు కూడా ఎవరు నేర్పారు? వశిష్ఠుడు నేర్పారు యుద్ధ విద్య అంతా. వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఎవరిద్దరు కలిపి నేర్పారు, వాళ్ళు బ్రాహ్మణులే. బ్రాహ్మణులు అంటే ఓన్లీ మంత్రాలు చదవడం ఒకటే కాదు, వేద జ్ఞానం ఏది ఆయుర్వేదం ఉన్నాం కదా, అది కూడా బ్రాహ్మణులు నేర్పుతారు. వైద్యం నేర్చుకోవాలన్నా అంటే ఈ రాజనీతి ఎవరు నేర్పారు? అది బ్రాహ్మణులు నేర్పుతున్నారు. యుద్ధ నీతి ఎవరు నేర్పుతారు? అది బ్రాహ్మణులు నేర్పుతారు. యుద్ధ అస్త్ర ప్రయోగాలు ఇవన్నీ కూడా యుద్ధ రంగంలో అది కూడా బ్రాహ్మణులు నేర్పాలి. అక్కడ వేద జ్ఞానం ఏదైనా సరే నేర్పే వాళ్ళందరూ బ్రాహ్మణులు. చాణక్యుడు బ్రాహ్మణుడేనా? చాణక్యుడు బ్రాహ్మణుడే కదా. అదే అన్ని విషయాలు తెలుసుకో. అంటే అక్కడ బ్రాహ్మణుడు అన్నవాడు ఇక్కడ ఆచార్యుడు అంటే ఇక్కడ అంటే చెప్తున్నారు, విద్వాంసుడు బ్రాహ్మణుడు ఆచార్యుడు కానీ పురోహితుడు కానీ దాన గ్రహీత కానీ కావాలి. బ్రాహ్మణుడు 3 రకాలుగా ఉండాలి. అయితే ఆచార్యుడు అంటే ఉపదేశం చేసి గురువు కావాలి. పురోహితుడు వ్రతాలు పూజలు చేసుకుని దానికి వచ్చిన ఏదో భక్ష్యం వస్తుంది అంటే వాళ్ళు ఏదో ఇస్తారు, దాంతో బతకాలి. లేదంటే కంప్లీట్ గా భగవంతుడు రాజుల దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసుకుని బతకాలి. 3 ఏదో చేసుకోవాలి. కొంతమంది బ్రాహ్మణులు అవన్నీ కాకుండా ఇంటింటికి వెళ్ళి యాక్చువల్ గా ఎవరైతే సన్యాసం స్వీకరిస్తారో వాళ్ళు దాన గ్రహీత, అంటే వాళ్ళు ఆ విధంగా ఉంటారు. కొంతమంది బ్రాహ్మణులు కూడా ఉంటారు, ఏం చేయరు, జస్ట్ ఇంటికి వెళ్ళి 4 ఇళ్ళకి వెళ్తారు, భిక్షాటన చేస్తారు, ఏదొచ్చింది అది చేస్తారు, అయిపోయింది. ఇంకా అందరూ ఆచార్యులు అవ్వలేరు, అందరూ పురోహితులు కూడా అవ్వలేరు. ఈ విధంగా ఈయన ఆచార్యుడు ద్రోణాచార్యుడు. ఎందుకు ఆచార్యుడు ఏ విధంగా అంటే ఈ యుద్ధ విద్య ఆయన నేర్చుకున్న దాంట్లో ఆయన ఇదేయాడు కాబట్టి ఆ విధంగా ఆచార్యుడు. అది ఆయన గురువు ఎవరు ప్రభుజీ? ద్రోణాచార్యుని గురువు ద్రోణాచార్య యొక్క గురువు పరశురాముడు కాదా ప్రభు? పరశురాముడు కాదా ప్రభుజీ? పరశురాముడు దగ్గర కూడా నేర్చుకున్నాడు కొన్ని. బృహస్పతి ఉన్నది, ఆయన తండ్రి కూడా నేర్పిస్తారు కదా ప్రభుజీ. భరద్వాజ మహర్షి. భరద్వాజుడు నేర్పలేదు. భరద్వాజుడు యుద్ధ విద్య నేర్పలేదు. పరశురాముడు యుద్ధ విద్య నేర్చుకున్నాడు. ఈ జ్ఞానం అంతా బృహస్పతి నేర్చుకున్నాడు. ఇంకొకరు ఉంటారు, 3 గురువులు ఉంటారు. భరద్వాజుడు కాదు, భరద్వాజుడు అయితే నాకు గుర్తులేదు. 3 గురువులు ఉంటారు. ప్రభుజీ ద్రుపదుడు ద్రోణుడు ఒక దగ్గర కలిసి నేర్చుకుంటారు. ద్రుపదుడు కూడా నేర్చుకుంటాడు కదా ఈయనతో పాటు. ద్రుపదుడు ఈయన ఇద్దరు గురుకులంలో ఉంటారు. అదే ఆ గురువు అది ఈయన ఇది బృహస్పతి కాదు, అది ఆ గురుకులం పేరే, అది మర్చిపోయాను. అక్కడే వీళ్ళిద్దరు నేర్చుకుంటారు. ఆ గురుకులంలో ఆ గురువు పేరే మర్చిపోయాను ఎవరంటే.
అక్కడ వాళ్ళిద్దరూ ఇది అనమాట. మరి దాని తర్వాత కృపాచార్య ఈయన వెళ్ళి మళ్ళీ పరశురామ దగ్గర నేర్చుకుని వస్తాడు. శిక్షణ పొందుతాడు మొత్తం అస్త్రాలు శస్త్రాలు ఇవన్నీ.